గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. భర్తే గురువు అన్నారు భార్యకి. భార్య భర్త వద్ద బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు. మరి మనం చూసుకుంటే యాజ్ఞవల్క్య మహర్షి, గార్గ్య మైత్రేయి అని ఉంటారు భార్యలు. గార్గ్య అనేటటువంటి ఆవిడ బ్రహ్మజ్ఞానం కోసమే పెళ్లి చేసుకుంటుంది. అంటే ఏమిటంటే స్త్రీలకు బ్రహ్మజ్ఞానం భర్త మాత్రమే ఉపదేశించాలనేటటువంటి నియమం ఉండడంతో అప్పటికే యాజ్ఞవల్క్యుడికి ఒక భార్య ఉంటుంది. ఈవిడ వెళ్ళి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించండి అని అడుగుతుంది. భర్త స్త్రీలలో భార్యకు తప్ప ఇంకెవరికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించకూడదు, కావున నేను నీకు ఉపదేశించలేను అంటాడు ఆయన. అలా అయితే పెళ్లి చేసుకుని ఉపదేశించండి అంటుంది ఆవిడ. ఆవిడకి బ్రహ్మజ్ఞానం కావాలి, ఈ పెళ్ళి ఇవన్నీ చిన్న విషయాలు. అవునా, అయితే నాకేం అభ్యంతరం లేదు, వెళ్ళి నా భార్యను అడుగు, ఆవిడ ఒప్పుకుంటే నేను చేసుకుంటాను అని అంటాడు. ఆవిడకి చెప్పాడు అంతే కదండి. మరి లేదు నాకు అధికారం ఉంది చేసుకుంటాను అనలేదు ఆయన. మన వాళ్ళ యొక్క గొప్పదనం అది. యాజ్ఞవల్క్య మహర్షి అంటే శుక్ల యజుర్వేద ప్రవర్తకుడు ఆయన. ఒక వేదాన్ని లోకానికి అందించాడు ఏకంగా. శుక్ల యజుర్వేదం అంటారు, అంత గొప్ప మహర్షి ఆయన. ఆ మాట అనగానే ఈవిడ భార్య దగ్గరికి వెళుతుంది, విషయం చెబుతుంది. చెప్పిన వెంటనే నువ్వు నాకు సవతిగా వస్తావా అని చెప్పేసి ఏం మాట్లాడలేదు ఆవిడ. ఈవిడ చాలా స్పష్టంగా, నీ భర్తతో నాకు బ్రహ్మజ్ఞానం వరకే పని, బ్రహ్మజ్ఞానం పొందిన వెంటనే నేను వెళ్ళిపోతాను అని చెప్తుంది ఆవిడ. అంతే కదా, నేను అనుమతిస్తున్నానంటుంది. పెళ్లి చేసుకుని బ్రహ్మజ్ఞానాన్ని పొంది వెళ్ళిపోతుంది ఆవిడ. ఆవిడ బ్రహ్మవాదిని, మహాతపస్విని. ఈ విధంగా మనం చూసుకుంటేనండి సనాతన ధర్మంలో స్త్రీలకు ఇచ్చినటువంటి స్థానం వీళ్ళు విమర్శించినట్లుగా ఉండదండి, చాలా గొప్పగా ఉంటుంది. గాయత్రీ మంత్రము, వేద మంత్రాలు అంటే వేద మంత్రం మాత్రం పఠించవద్దని చెప్పారు. ఇతర స్తోత్రాలు అవన్నీ కూడా చక్కగా వాళ్లకు విధించిన మార్గాల్లో వాళ్ళు అన్నీ చేయవచ్చండి. బ్రహ్మ ముహూర్తంలో గనుక మనం ఏదైనా పని మొదలు పెడితే దానికి ముహూర్తంతో సంబంధం లేదు. అది గృహప్రవేశం కావచ్చు, లేదంటే ఒక జర్నీ కావచ్చు, ఏదైనా సరే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే సపరేట్గా ముహూర్తం అక్కర్లేదు అని అంటారు. సో బ్రహ్మ ముహూర్తంలో ఉన్న ఆ గొప్పతనం ఏమిటి అసలు అని అంటే ఏం చెప్తారండి? ఆయుర్వేద గ్రంథాలతో సహా మనుస్మృతి మొదలైనటువంటి స్మృతులు బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ అనేటటువంటి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాయండి. బ్రహ్మ ముహూర్తంలో లేవాలి అనేటటువంటిది. బ్రహ్మ ముహూర్తం అంటే ఎప్పుడు అనేది వస్తుంది కదా, సూర్యోదయానికంటే ముందు అనేది చెబుతూ ఉన్నారు. రాత్రి కాలంలో చిట్ట చివరి భాగాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు అని. అంటే సూర్యోదయానికి ముందే, సూర్యోదయానికి ముందు 2 గడియల కాలం అని బ్రహ్మ ముహూర్తాన్ని చెబుతారండి. 2 ముహూర్తాల కాలము అని కూడా చెబుతారు అన్నమాట అండి. అంటే ఉదాహరణకు 6 గంటలకు సూర్యోదయం అయితే 4:30 నుండి 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. అందులో మళ్ళీ సూర్యోదయానికి అరగంట ముందు అంత శ్రేష్టం కాదు. కావున సూర్యోదయానికంటే అరగంటకు ముందు ఉన్నటువంటి ఒక గంటన్నర కాలం మీరు బ్రహ్మ ముహూర్తంగా తీసుకోవచ్చు. అంటే సూర్యోదయం 6 గంటలకు అయితే కనుక ఇంచుమించుగా 4:15, 4:30 నుండి 5:30 వరకు మనం బ్రహ్మ ముహూర్తంగా తీసుకోవాలి. సర్వశ్రేష్టమైనటువంటి ముహూర్తం. మీకు పర్యావరణంలో కూడా మనం చూసుకుంటే స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ ఉంటుందండి, చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మీకు పైగానండి ఆ యొక్క కాలం మనకంటే పశుపక్షాదులకు ఎక్కువ తెలుసు. ఆ సమయంలోనే పక్షులు అలా లేచి కిలకిలా రావాలో మనకి వినిపిస్తుంది. కరెక్ట్. అదేవిధంగా కోడి మొదలైనటువంటి జీవులు, ఆవు, ఇవన్నీ చైతన్యం అయిపోతాయి, యాక్టివ్ అయిపోతాయి ఈ జీవులన్నీ కూడా. దాని పేరే బ్రహ్మ ముహూర్తం అండి. బ్రహ్మ అనే శబ్దం ఎక్కడ చూసినా కూడా విద్యా సంబంధమైనది అని దృష్టిలో పెట్టుకోండి. బ్రహ్మవృక్షం అని చెప్పాను నేను ఇందాక. అంటే మేధ, శ్రద్ధ, మేధాశక్తినిచ్చేది, శ్రద్ధనిచ్చేది, చైతన్యాన్ని ఇచ్చేది. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు బ్రహ్మ ముహూర్తం కూడా మనకు మేధాశక్తిని పెంచడానికి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్రహ్మ ముహూర్తంలో మనం పీల్చుకునేటటువంటి ఆక్సిజన్ కూడా మనకు చాలా మంచి ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయండి. అలాగే బ్రహ్మ ముహూర్తంలో వర్జ్య దుర్ముహూర్తాలు, రాహుకాలాలు ఉండవు. ఇది అసలైనటువంటి రహస్యం అండి.
మీకు రాహుకాలమైనా, వర్జ్యమైన, దుర్ముహూర్తమైన సాధారణంగా మీకు పగలు రాత్రి ప్రారంభం వరకే ఉంటాయండి. బ్రహ్మ ముహూర్తంలో ఉండవు. కావున బ్రహ్మ ముహూర్తం అనేది సర్వశ్రేష్టమైనటువంటి ముహూర్తంగా పెట్టడం జరిగిందండి. బ్రహ్మ ముహూర్తానికి సంబంధించి చాలా కథలు మనకు ఉంటాయి. అవును. కుక్కుటేశ్వర స్వామి అని పిఠాపురంలో ఉంటుంది, ఆయన కథ. ఈ విధంగా మనకు బ్రహ్మ ముహూర్తం అంత శ్రేష్టమైనది. బ్రహ్మ ముహూర్తంలో చేసేటటువంటి పనులు చాలా పాజిటివ్గా పూర్తవుతాయి, చాలా సానుకూలంగా పూర్తవుతాయి. నేను చాలా మంది ఇళ్లలో చూశాను ఇది. ఎన్నాళ్ల పాటు మా అమ్మగారు, మా అమ్మమ్మ, నేను ఇంతమంది మనసులో ఉండిపోయిన ప్రశ్న. నేను ఎంతో మంది ఇళ్ళని చూస్తాను. చక్కగా నీట్‌గా పెట్టుకుంటారు వాళ్ళు. ఆహ్, ఏమంటారు, చాలా నీట్‌గా పిల్లల్ని అన్నింటినీ చాలా నీట్‌గా చూసుకుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులుండవు. ఎవరైతే ఇంటిని నిజంగా అసలు కనీసం గుమ్మంలో ముగ్గు పెట్టరో, లేదు ముగ్గు సంగతి వదిలేయండి. కబోర్డ్స్ ఎలా పడితే అలా పెడతారు. కిచెన్ ఎలా పడితే అలా ఉంచుతారు. వాళ్ళ ఇంట్లో చూస్తేనేమో శుభ్రంగా డబ్బులుంటాయి. మా అమ్మ అంటూ ఉండేది, "మొత్తం క్లీన్ చేసేయకే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది" అంటూ. సో, ఇదేమిటసలు? చక్కగా లక్ష్మీదేవి ఉండాలంటే నీట్‌గా ఉండాలంటారు. బట్ నీట్‌గా ఉన్న ఇళ్లలో చాలా మంది ఇళ్లలో డబ్బు లేనిది నేను చూసాను. దీన్ని ఎలా చూడాలి నేను? ఉదాహరణకండి, ఐశ్వర్యం అంటే డబ్బు మాత్రమే కాదు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అష్టైశ్వర్యాలు అంటాం. అవును. అవును. కోట్ల ఆస్తి మీ దగ్గర ఉంది, మీకు సంతోషం లేదు, ఉపయోగం ఏమిటి చెప్పండి? కరెక్ట్. మనశ్శాంతి లేదు, సంతోషం లేదు. అంటే మన దగ్గర కరెన్సీ ఉంటేనే ఐశ్వర్యం అని మనం భావిస్తున్నాం. ఇది మొట్టమొదట తప్పండి. రైట్. ఒక పూరి గుడిసెలో జీవించేటటువంటి వ్యక్తి, రోజు కూలీతో జీవించేటటువంటి వ్యక్తి చాలా సంతోషంగా ఉండడం చూసాం మనం. అవును. అంటే నా దృష్టిలో ఐశ్వర్యం అంటే సంతోషం, ఐశ్వర్యం అంటే మనశ్శాంతి. కావున కరెన్సీ ఉంటేనే లక్ష్మి అనుగ్రహం ఉంది అని మనం భావించకూడదండి. రైట్. మన ముఖంలో కనుక మనస్సు నుండి వచ్చేటటువంటి చిరునవ్వు కనుక ఉంటే లక్ష్మి మనతో ఉన్నట్టు లెక్క. అద్భుతం. ఆరోగ్యం ఉంటే లక్ష్మి మనతో ఉన్నట్టు లెక్క. ఆనందం ఉంటే లక్ష్మి మనతో ఉన్నట్టు లెక్క. సుఖంగా నిద్ర పడితే లక్ష్మి మనతో ఉన్నట్టు లెక్క. బంధాలు, బిడ్డలో లేకపోతే తల్లి, తండ్రి, భార్య, భర్త చక్కగా అందరూ కూడా ఒకరి మీద ఒకరు ప్రేమ కురిపించుకుంటూ ఉంటే ఐశ్వర్యం ఉన్నట్టు లెక్క. నిజంగానండి, డబ్బే మనకు జీవితానికి ముఖ్యము అని అంటే కనుక డబ్బున్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉండాలి. డబ్బున్న వాళ్లకు మృత్యు ఉండకూడదు, డబ్బున్న వాళ్లకు అనారోగ్యం ఉండకూడదు. ప్రపంచంలో డబ్బు కంటే విలువైనవి చాలా ఉన్నాయి కదండి.